ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన మోదీ సుంకాలు, వలసలు, ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఇక డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ట్రంప్, మోదీ మీడియాతో మాట్లాడారు. భారత్కు మోదీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని ట్రంప్ అన్నారు. చాలా ఏళ్లుగా మోదీ తనకు స్నేహితుడని, తమ స్నేహాన్ని రానున్న 4 ఏళ్లు కొనసాగిస్తామన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా తమకు ఆయిల్, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవి భారత్కు కావాలన్నారు. ఇక తమ ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయని తెలిపారు. దేశాలుగా భారత్, అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమన్నారు ట్రంప్. తాము ఎవరిని ఓడించాలనుకోవట్లేదని, మంచి చేయాలని చూస్తున్నామని తెలిపారు. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేశామన్నారు. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించిందని ట్రంప్ చెప్పారు. ఇక వైట్ హౌస్ లో మళ్లీ ట్రంప్ ను చూడడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. 140 కోట్ల భారతీయుల తరపున ట్రంప్ నకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక దేశానికి సేవ చేసేందుకు ప్రజలు తనకు 3వ అవకాశం ఇచ్చారన్నారు. మరో 4 ఏళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అమెరికా ప్రయోజనాలే అత్యున్నతంగా ఉండేందుకు ట్రంప్ కృషి చేయడం సంతోషమన్నారు. ట్రంప్ లాగే తాను భారత్ ప్రయోజనాలు కాపాడడం గొప్ప అదృష్టమని, తాము రెట్టింపు వేగంతో పనిచేస్తామని మోదీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తో భేటీ అయ్యారు. మోదీ బస చేసిన బ్లైన్ హౌస్ లో ఇరువురు సమావేశమయ్యారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై ఎలన్ మస్క్ తో చర్చించారని మోదీ అన్నారు. ఇక సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాలను, మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ పై చర్చించారని కూడా తెలిపారు. ఇక అమెరికా పర్యటనలో మోదీ అక్రమ వలసదారుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట విరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని తెలిపారు. सवाल सिर्फ भारत का नहीं है, वैश्विक रूप से हम इस बात के हैं कि गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं। जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है। लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है। ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है। और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए और अमेरिका और भारत मिलकर के
हमारी कोशिश है और हमारी कोशिश रहनी चाहिए कि इस प्रकार की पूरी इकोसिस्टम को हमें जड़ मूल से नष्ट करना चाहिए ताकि ह्यूमन ट्रैफिकिंग बंद हो और गरीब लोगों को जो अपनी धन दौलत बेच करके ऐसे बड़े बड़े सपने दिखा करके उनको अंधेरे में रख करके ले जाया जाए, उनके साथ भी अन्याय है। और इसलिए हमारी बड़ी लड़ाई उस पूरे इकोसिस्टम के खिलाफ है और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रंप भी इस इकोसिस्टम को खत्म करने में